నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ హవేలీ ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చంద్రబాబు హయాంలో వ్యాపారాలు విస్తరించుకునేందుకు వ్యాపారస్తులు ముందుకు రావడం శుభపరిణామమని వెల్లడి నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్న సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు డ్రైనేజీల్లో పడి ప్రాణాలు పోతున్న స్పందన ఉండడం లేదని ఆగ్రహం తమ్ముడు రామ్మూర్తి నాయుడు పార్థివ దేహం వద్ద నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి నేనున్నానంటూ భరోసా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బయటకు వచ్చి వ్యాపారం విస్తరణ చేసుకుంటున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. వైసీపీ 5 ఏళ్ల హయాంలో ఏపీ ఎడారిలా మారిందన్నారు. బందర్ రోడ్ అశోక్ నగర్లోని టైమ్ హాస్పిటల్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన హవేలీ ఫ్యామిలీ రెస్టారెంట్ ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తోందన్నారు. ఒక లక్ష్యంతో పనిచేస్తూ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. వ్యాపారాలు చేసుకునేవారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ధైర్యంగా తమ వ్యాపారాలు చేసుకోగలుగుతున్నారని అన్నారు. నేడు ప్రారంభించిన ఫ్యామిలీ రెస్టారెంట్ దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మంచి రుచులతో ముందుకు వచ్చిన ఈ రెస్టారెంట్ను ప్రజలు ఆదరించాలని కోరారు. వ్యాపారం చేయాలనుకునేవారు ముందుకు వచ్చి వ్యాపారాలు ప్రారంభించాలని, దాని ద్వారా పలువురికి ఉపాధి కల్పించాలని ఆయన సూచించారు. అనంతరం హోటల్ నిర్వాహకులు మాట్లాడుతూ గవర్నర్ పేటలో సంవత్సరం పాటు విజయవంతంగా నిర్వహిస్తున్న హవేలీ ఫ్యామిలీ రెస్టారెంట్ 2వ బ్రాంచ్ నేడు కానూరు నందు ప్రారంభించామన్నారు. టిఫిన్స్ వద్ద నుంచి వెజ్, నాన్ వెజ్ తమ వద్ద లభిస్తున్నాయని వారు తెలియజేశారు. మండి బిర్యానీ తమ వద్ద స్పెషల్గా లభ్యమవుతుందని చెప్పారు. కస్టమర్లకు మంచి రుచులను అందించడమే తమ ప్రత్యేకత అని అన్నారు. హవేలీ ఫ్యామిలీ రెస్టారెంట్ ఈ రోజున ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ 5 నెలల్లో విజయవాడ నగరంలో ప్రత్యేకంగా అనేక మంది టూరిస్టులు అంటే ఇతర ప్రాంతాల నుంచి విజయవాడ నగరానికి వచ్చే రోడ్లన్నీ రద్దీగా ఉండటం కానీ, చాలా చోట్ల ఫుడ్కు సంబంధించిన వ్యాపార సంస్థలు రోజుకు అనేకం రావటం కానీ, ఇవన్నీ కూడా శుభ పరిణామం మన రాష్ట్రానికి. గత 5 సంవత్సరాలు ఒక ఎడారిలాగా అయిపోయిన ఈ ప్రాంతాన్ని ఇవాళ కొన్ని ఆశలు చిగురించి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కోరిక ప్రతి కుటుంబంలోనూ కూడా ఒక వ్యక్తి వ్యాపారస్తులుగా మారాలి అనే ఒక కాన్సెప్ట్తో, ఒక ఎయిమ్తో, ఒక విల్తో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అంటే ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి వ్యాపారత కావాలంటే దానిలో చాలా మీనింగ్. మన రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఆ కాన్సెప్ట్తో మొదలైతే అది 2 సంవత్సరాలుగా, 3 సంవత్సరాలుగా, 5 సంవత్సరాలుగా, 10 సంవత్సరాలకైనా కూడా ఖచ్చితంగా ఆయన కోరిక నెరవేరుద్ది. ఇవాళ ఇక్కడ మన ఈ ఫ్యామిలీ రెస్టారెంట్లో మరి ఎంత చక్కగా అలంకరించారు. ఇక్కడ మన పాత తరం సినీ నటుల పేర్లు పెట్టి వాళ్ళ అభిరుచులు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, అలాగే కాంతారావు గారు, సావిత్రి గారు, జమున గారు, ఇంకా అనేక మంది, ఎస్వి రంగారావు గారు, వీళ్ళందరూ ఫోటోలు పెట్టి వాళ్ళ కింద అభిరుచి. చిరంజీవి గారు ఆ ఫోటో అది మీరు కూడా తీసి అందరూ చూపించాలి. చిరంజీవి గారు చిన్నపిల్లడప్పుడు ఎంత స్మార్ట్గా ఉన్నారు చిరంజీవి గారు. ఆయనకి రొయ్యలు ఫ్రై అంటే, చేపల రసం అంటే బాగా ఇష్టం అని చెప్పి చాలాసార్లు కూడా చెప్పారు ఆయన. సో అది అంటే పబ్లిక్లో మోటివేట్ చేయడానికి మరి యూత్ అంతా కలిపి పెట్టారు. వీళ్ళు ఈ రెస్టారెంట్ బాగా సక్సెస్ కావాలని మంచి సెంటర్లో పెట్టారు. సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఆలోచనలు చేసి వాళ్ళకి అవకాశం ఉన్న చిన్న చిన్న వ్యాపార సంస్థలు పెట్టి 10 మందిని పోషించే స్థితికి రావాలని మన రాష్ట్రంలో అనేది చంద్రబాబు గారి కోరిక. మా అందరి యొక్క చంద్రబాబు గారు బలమైన కోరిక మేమందరం కూడా సహకరించి ఇవాళ బ్యాంకుల నుంచి కూడా చాలా లిబరల్గా లోన్లు ఇవ్వడం జరుగుతుంది. గతంలో 50,000 లోన్ తీసుకోవడానికి 10 లక్షల రూపాయలు ఇల్లు తాకట్టు పెడితే 50,000 లోన్ ఇచ్చేవాళ్ళు బ్యాంకుల్లో. ఇవాళ 25 లక్షల వరకు కూడా ఎలాంటి ఇది లేకుండా, తాకట్టు లేకుండా, షూరిటీ లేకుండా ఇవాళ లోన్లు ఇచ్చే స్థితి సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు కూడా ఈ రాష్ట్రంలో, దేశంలో అనేక మంది వ్యాపారస్తులు ముందుకు రావాలా, యువత ముందుకు రావాలి, స్టార్టప్ కంపెనీలు పెట్టాలా, చిన్న చిన్న సంస్థలు స్టార్ట్ చేసి వాళ్ళు పెద్ద వ్యాపారస్తులుగా మారాలనే ఉద్దేశంతో అలాంటి అవకాశాలు కూడా చాలా మెరుగైన అవకాశాలు బ్యాంకు నుంచి సహకారం ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని యువత ముందుకు రావాలని ఈ యొక్క హవేలీ ఫ్యామిలీ రెస్టారెంట్ ఏదైతుందో అది మంచి స్థితికి రావాలా, అనేక మంది ఉపాధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. మన హవేలీ రెస్టారెంట్ గవర్నర్పేటలో 1 సంవత్సరం నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. కానూరులో కూడా నూతన బ్రాంచ్ ఓపెన్ చేయాలనే ఆలోచనతో మేము కానూరులో ఈరోజు టైమ్ హాస్పిటల్ దగ్గర స్రవంతి హాస్పిటల్ పక్కనే ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. మన శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు, బోడే ప్రసాద్ గారు ఈరోజు మన రెస్టారెంట్ని ప్రారంభించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మన రెస్టారెంట్ నందు ఉదయం 5 గంటల నుంచి టిఫిన్స్ మొదలుకొని టిఫిన్స్, మీల్స్, బిర్యానీసు, చైనీసు, తందూరి, అరేబియన్ మండి ఈ విధంగా అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఇక్కడ మా ప్రత్యేకత ఏంటంటే వెజ్కి, నాన్ వెజ్కి సపరేట్ కిచెన్స్, సపరేట్ డైనింగ్ హాల్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు విమర్శించారు. గత వైసీపీ నిర్లక్ష్యం కారణంగానే డ్రైనేజీల్లో పడి కొంతమంది చిన్నారులు కూడా మరణించారని గుర్తు చేశారు. డ్రైనేజీలో ఉన్న చోట సకాలంలో పూడికలు తీసి రక్షణ కోసం గ్రిల్స్ ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోటేశ్వరరావు మాట్లాడారు. పన్నులు వసూలు చేసే దానిపై ఉన్న శ్రద్ధ నగర పాలకులకు, అధికారులకు ప్రజా సమస్యల పరిష్కారంపై లేదన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న కూటమి నేతలు ఆనాటి ప్రభుత్వంపై గుంతలు కూడా పూడ్చలేదని విమర్శలు చేశారని, నేడు అధికారంలోకి వచ్చి 5 నెలలు గడుస్తున్నా నగరంలో రోడ్ల అభివృద్ధి గాని, గుంతలు పూడ్చిన దాఖలాలు గాని లేవని ఆరోపించారు. కార్పొరేటర్లు తమ లబ్ధి కోసం ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి మారటం సిగ్గుచేటన్నారు. నగరాభివృద్ధి కోసం అహర్నిశలు పోరాడేది కమ్యూనిస్టులు మాత్రమేనని స్పష్టం చేశారు. నగరంలో పాలన అట్టకెక్కింది. అధికార వైసీపీ కార్పొరేటర్లు కానివ్వండి, మేయర్ కానివ్వండి ఆ వైపుగా దృష్టి సారించినటువంటి ఫలితంగా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయినది. ఇవాళ డ్రైనేజ్ చూసినట్లయితే విజయవాడ నగరంలో అనేక ప్రాంతాల్లో, ఒక సితారా సెంటర్లో కానివ్వండి, లేకపోతే గురునానక్ కాలనీలో ప్రమాదాలు సంభవించాయి. పెద్ద పెద్ద డ్రైన్స్ మీద గ్రిల్స్ లేకపోవటం వలన, అలాగే భద్రతా చర్యలు చేపట్టకపోవటం వలన కాలువల్లో పడిపోయి, డ్రైన్లో పడిపోయి చనిపోవటం అనేటటువంటిది నగరంలో అనేక సార్లు జరిగింది. ఆ సందర్భంగా మేము నగరపాలక సంస్థ పాలకపక్షానికి విజ్ఞప్తి చేశాం. డ్రైనేజీలు ఉన్న చోట ఖచ్చితంగా పూడికలు తీసి, సకాలంలో పూడికలు తీయాలి. అదే క్రమంలో వాటిపైన గ్రిల్స్ ఏర్పాటు చేసి రక్షణ చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నగరపాలక సంస్థ పాలకపక్షానికి విజ్ఞప్తి చేసినప్పుడు కూడా ఆ వైపుగా చర్యలు చేపట్టకపోవటం దురదృష్టకరం. నగరపాలక సంస్థ లోగో మీద ఉంటుంది యువర్ ట్యాక్సెస్ అట్ వర్క్ అని, అంటే మీరు చెల్లించే పన్నులను బట్టి మేము పన్నులు చేపడతామని చెప్పి, పన్నులు వసూలు చేసేటటువంటి దానిపైన ఉన్నటువంటి శ్రద్ధ అధికారులకి, ప్రజలకి సౌకర్యాలు కల్పించకపోవడంలో దురదృష్టకరం. మన ఎన్నికల ముందు గత ప్రభుత్వాన్ని విమర్శించారు. ఎక్కడ పడితే అక్కడ గుంతలు, ఎక్కడ పడితే అక్కడ గోతులు, ఈ గోతులు గుంతలు పూడ్చలేనటువంటి ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి మీరు అధికారంలోకి వచ్చి 5 మాసాలు అవుతున్నది. 5 మాసాల కాలంలో ఎక్కడ వేసిన గొంగళ్ళి అక్కడే అన్న చందంగా రోడ్లు విజయవాడ నగరంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో గోతులుగా ఉన్నటువంటి వాటిని అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు లేవు. అలాగే కొత్తగా రోడ్లు నిర్మాణం చేసేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ వైపుగా ఆలోచన చేయమని చెప్పి, ముఖ్యంగా ఒక తంతు నేర్చుకున్నారు కార్పొరేటర్లు. ఏ పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రంలో ఆ పార్టీకి అనుగుణంగా గెలిచినటువంటి పార్టీ నుంచి
ఫిరాయింపులు చేసేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో అధికారంలో ఉండేటటువంటి ప్రభుత్వానికి వెళ్ళిపోవటం, ఫిరాయింపు చేయటం అనేటటువంటిది ఆనవాయితీగా వచ్చింది విజయవాడ నగరంలో. ఎందుకు వెళ్ళావా అంటే నేను అభివృద్ధి కోసం అని చెప్తా ఉన్నారు. ఎవరు అభివృద్ధి కోసం? నగరాభివృద్ధి కోసమా? నగరాభివృద్ధి కోసమైతే ఎమ్మెల్యేలు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా పాలకపక్షం ఎవరున్నప్పటికీ కూడా ప్రజాప్రతినిధులుగా కార్పొరేటర్లుగా చేసినటువంటి దాఖలాలు అనేక ఉన్నాయి. నారావారిపల్లెలో తమ్ముడి రామ్మూర్తి నాయుడు పార్థివ దేహం వద్ద సీఎం చంద్రబాబు మరియు కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. పెద్ద దిక్కు కోల్పోవటం బాధ అయినప్పటికీ నిబ్బరంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ మానసిక ఆరోగ్యంతో పాటు శారీరకంగా కూడా ఆనందంగా ఉండాలని యాక్షన్ హీరో సుమన్ పేర్కొన్నారు. విజయవాడ అయోధ్య నగర్లోని గోల్డెన్ ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగిన ఫిట్నెస్ పోటీలలో గెలుపొందిన విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. తన 46 సంవత్సరాల సినీ జీవితంలో పాత్రలకు తగ్గట్లుగా ఉండేందుకు తన శరీరాన్ని ఫిట్గా ఉంచుకున్నానని తెలిపారు. విజయవాడ అయోధ్య నగర్లోని గోల్డెన్ ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగిన ఫిట్నెస్ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాక్షన్ హీరో సుమన్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు మొమ్మంటోలు అందజేశారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. తనను టీడీపీలో చేర్చింది ఆయనను అని గుర్తు చేసుకున్నారు. అన్నయ్య చంద్రబాబు కోసం ఎంతో పనిచేశారని, పార్టీకి పిల్లర్లా పనిచేశారని పేర్కొన్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని చెప్పారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఫిట్గా ఉండాలని, శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఫిట్గా ఉండాలని, అప్పుడే ఏదైనా సాధించవచ్చని పేర్కొన్నారు. సినీ ఇండస్ట్రీకి వచ్చి 46 సంవత్సరాలైందని, 100కు పైగా తెలుగు చిత్రాలలో నటించానని వెల్లడించారు. క్యారెక్టర్కు తగ్గట్టుగా ఫిజిక్ను మెయింటైన్ చేశానని తెలిపారు. తాను హెల్త్ సహకరించేది కాబట్టే ఇప్పటికీ ఇలా ఉన్నానని పేర్కొన్నారు. అనంతరం కృష్ణా ఎన్టీఆర్ జిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి అశోక్ మాట్లాడుతూ యాక్షన్ హీరో సుమన్ జిమ్ సెంటర్కు విచ్చేయడం ఆనందంగా ఉందన్నారు. గత వారం రోజులుగా జరుగుతున్న ఫిట్నెస్ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారని వెల్లడించారు. గోల్డెన్ ఫిట్నెస్ సెంటర్లో శిక్షణ పొందుతున్న వారికి పలు సూచనలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిమ్ ఎండీ రాజు పాల్గొన్నారు. నేను ఈరోజు విజయవాడలో గోల్డెన్ ఫిట్నెస్ అనే ఒక ఫిట్నెస్ సెంటర్లో ఉన్నానండి. బట్ ఈరోజు ఈ విషయం మాట్లాడడానికి ముందు ఒక చిన్న విషయం నేను చెప్పాలి. మీ అందరికీ తెలుసు, నిన్న ఉదయం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు బ్రదర్ రామ్మూర్తి నాయుడు గారు ఆయన అనారోగ్యం కార్యక్రమం వల్ల ఆయన హెల్త్ ప్రాబ్లం వచ్చి ఆయన పోయారు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, నన్ను తెలుగుదేశం పార్టీలో తీసుకొచ్చి జాయిన్ చేసింది రామ్మూర్తి నాయుడు గారే. ఒక మంచి మిత్రుడు అండ్ తెలుగుదేశం పార్టీకి చాలా ఆయన కృషి చేశారు. నేనంటే చాలా ఇష్టం. మాకు చెన్నైలో మా ఇంట్లో ఫంక్షన్స్కి వీటికి ఆయన వచ్చేవారు. సో నిన్న మధ్యాహ్నం ఇంకా ఆ విషయంలో ఉన్నాను. సో అది ఒక మంచి మిత్రుడు నాకు ఇప్పుడు లేరు. అదే మాదిరిగా పార్టీలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు బాగుండాలి అని
జనరల్గా అన్న తమ్ముళ్ళు ఏంటంటే ఈ మధ్య చూస్తుంటే డిఫరెన్స్ ఉంది పాలిటిక్స్లో. అన్నయ్య ఒక పార్టీలో ఉన్నాడు, తమ్ముడు ఒక పార్టీలో ఉంటాడు. అలా కాకుండా తనకి పదవులు వచ్చినా రాకపోయినా అన్నయ్య బాగుండాలని చెప్పేసి ఎప్పుడు అన్నయ్యకి తెలియకుండా చాలా అంటే చిన్న చిన్న మనస్పర్ధాలు ఉంటే పార్టీలో క్లియర్ చేయడం, పంచాయతీ చేయడం, ప్రచారం చేయడం, ఆ విధంగా పెద్ద పిల్లర్గా ఉండేవాడు పాపం. చాలా సంవత్సరాల నుంచి బాగాలేదు ఆయనకి. నిన్న ఎర్లీ మార్నింగ్ చనిపోయారు. సో చాలా ఒక రకంగా బాధగానే విషయం అది. బట్ ఈరోజు ఇక్కడికి వచ్చినానండి. సో చాలా హ్యాపీ అండ్ సంతోషం నాకు. ఎందుకంటే ఇంతమంది ఫిట్నెస్ క్లబ్లో ఉన్నారు కానీ అందరూ ఫిట్గా ఉన్నారని చూసి నాకు చాలా సంతోషంగా. చాలామంది ఫిట్నెస్ క్లబ్కి వెళ్తారు కానీ ఫిట్గా ఉండరు, వెళ్తుంటారు వస్తుంటారు. బట్ ఇక్కడ చాలామందిని చూస్తుంటే లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ వాళ్ళకి అవేర్నెస్ వచ్చి చాలా ఫిట్గా ఉన్నారు. కృష్ణా డిస్ట్రిక్ట్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి. ఈరోజు గోల్డెన్ ఫిట్నెస్ మొదటి యానివర్సరీ డే సందర్భంగా గోల్డెన్ ఫిట్నెస్కి మన యాక్షన్ హీరో సుమన్ గారు జిమ్ని విచ్చేసి జిమ్లో ఉన్నటువంటి అంతర్జాతీయ పరిమాణాలతో ఏర్పరిచినటువంటి వ్యాయామ పరికరాలను పరీక్షించి గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి ఫిట్నెస్ కాంపిటీషన్స్లో గెలుపొందినటువంటి విజేతలందరికీ కూడాను వారి చేతుల మీద మెమోంటో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హీరో సుమన్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆరోగ్యం గురించి, నేటి సమాజం గురించి, కళల గురించి, క్రీడాకారుల గురించి తెలియజేయటం, అదేవిధంగా క్రీడా రంగం గురించి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు క్రీడాకారులకి మంచి అవకాశాలు కల్పించారు. ఉద్యోగాలు, అదేవిధంగా చదువుకునే వారికి కొన్ని పర్సంటేజ్ కల్పించినందుకు సుమన్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా గోల్డెన్ ఫిట్నెస్లో శిక్షణ పొందుతున్న వారందరికీ, ట్రైనర్స్ అందరికీ కూడా మంచి ఆరోగ్య సూచనలు ఇచ్చారు. సుమన్ గారు కళారంగంలో కాదు, ఆయన జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయిలో కూడా కరాటీలో, మార్షల్ ఆర్ట్స్లో బ్లాక్ బెల్ట్లు సాధించి ఈరోజు క్రీడారంగంలో కూడా గౌరవ సభ్యులుగా ఆయన పోషిస్తున్నారు. మరి అదేవిధంగా మన దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వీర జవాన్లకు, అమరవీరులకు అందరికీ కూడాను తన యొక్క సంపాదించినటువంటి కొన్ని వందల ఎకరాలు భూమిని కూడా మన ఆర్మీ జవాన్లకు ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది. అటువంటి సుమన్ గారు మరి జిమ్కి రావటం, ఆరోగ్య విషయాల గురించి తెలియపరచడం, ప్రతి ఒక్కరికి ఆరోగ్యవంతమైన సమాజాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో సుమన్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎండి రాజు గారిని అభినందించారు, స్టాఫ్ని అభినందించారు. మొత్తం జిమ్ అంతా పర్యవేక్షించి మంచి ఆరోగ్యమైన వాతావరణాన్ని తీసుకొచ్చిన సుమన్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ రైతుల సమయం వృధా కాకుండా వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 7373599375 నెంబర్ను ఇందుకు కేటాయించామన్నారు. ధాన్యం అమ్మదలిచిన రైతులు ఈ నెంబర్కి హాయ్ అని సందేశం పంపగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా ప్రత్యేక వాయిస్తో సేవల వినియోగంపై మార్గదర్శకం చేస్తుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. రైతు మొదట తన ఆధార్ నెంబర్ నమోదు చేసిన తరువాత రైతు పేరును ధృవీకరించాల్సి ఉంటుంది. అనంతరం ధాన్యం అమ్మదలిచిన కొనుగోలు కేంద్రం పేరును ఎంచుకోవాల్సి ఉంటుంది. తరువాత ధాన్యం అమ్మదలిచిన తారీఖుకు సంబంధించి 3 ఆప్షన్లు ఇస్తారు. దానిలో ఏదో ఒక తేదీని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అనంతరం సమయాన్ని కూడా నిర్ణయించుకోవాలి. ఆ పైన ఎలాంటి రకం ధాన్యం అమ్మదలిచారో ప్రత్యేక ఆప్షన్ ఉంటుంది. అనంతరం వచ్చే సందేశంలో ఎంత మేర ధాన్యం బస్తాల రూపంలో అమ్మదలిచారు అన్నది అక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఓ ప్రత్యేక సందేశం ద్వారా రైతులకు తన ధాన్యం అమ్మకం స్లాట్ బుక్ అయినట్లు షెడ్యూల్ చేయబడిన కూపన్ కోడ్ వస్తుంది. దీంతో రైతు సులభంగా తన ధాన్యం అమ్మకం తేదీ, సమయాన్ని బట్టి తాను ఎంచుకున్న కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లి సులభంగా ధాన్యాన్ని ఎలాంటి బాధరబందీ లేకుండా అమ్ముకోవచ్చని తెలియజేశారు. ప్రతి ఆప్షన్ కేవలం ఒక క్లిక్తో రైతు సులభంగా స్లాట్ బుక్ చేసుకునే విధంగా వాట్సాప్ ఆప్షన్లు అందరికీ అర్థమయ్యే రీతిలో ఇవ్వడం విశేషం. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గంటలకు గంటలు రైతులు వేచి ఉండటం, ధాన్యాన్ని ఎప్పుడు కొంటారా అని కొనుగోలు కేంద్రాల వద్ద బతిమిలాడుకోవడం వంటి విషయాలకు చెక్ పెడుతూ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానం తరహాలో ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మర్ సర్వీసెస్ చేస్తోంది మా కూటమి ప్రభుత్వం. ఇది రైతులకు మేలు చేసే ప్రభుత్వం. వారి ఇబ్బందులను గ్రహించి సాంకేతికత వినియోగించి ధాన్యం కొనుగోలు సరళతరం చేశాము. ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మర్ సర్వీస్ కింద ఈ సేవలు రైతులకు ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. ధాన్యం అమ్మడానికి రైతులు షెడ్యూల్ చేసుకొనుటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినది.
మీ యొక్క మొబైల్ను ఓపెన్ చేసి ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ నెంబర్కు హాయ్ అని వాట్సాప్లో టైపు చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకి స్వాగతం. మీరు ధాన్యం అమ్మడానికి షెడ్యూల్ను చేసుకొనుటకు షెడ్యూల్ బటన్పై క్లిక్ చేయండి. దయచేసి మీ ఆధార్ సంఖ్యను నమోదు చేయండి. మీరు అమ్మదలచిన కొనుగోలు కేంద్రము పేరు ఎంచుకోండి. మీరు ధాన్యము అమ్మదలచిన తారీఖును ఎంచుకోండి. సమయమును ఎంచుకోండి. స్లాట్ ఎంచుకున్న తరువాత మరలా సమయమును ఎంచుకోండి. దయచేసి మీ ధాన్యము రకంను ఎంచుకోండి. దయచేసి మీరు ప్రభుత్వం వారికి అమ్మదలచిన ధాన్యం యొక్క పరిమాణమును బ్యాగ్స్లో తెలపండి. విజయవంతంగా షెడ్యూల్ చేయబడినది మరియు మీ యొక్క మొబైల్ నంబర్కు షెడ్యూల్ చేసిన వివరములు మెసేజ్ వస్తుంది. ధన్యవాదములు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని నిర్దిష్ట గడువులోగా పరిష్కరించే ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ఈ నెల 18వ తేదీ సోమవారం నుంచి మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహించనున్నట్లు ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ డాక్టర్ నిధి మీనా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి సమీప మండల కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రజలకు సుపరిపాలనను మరింత చేరువ చేసేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. దీనివల్ల త్వరితగతిన సమస్యలను పరిష్కరించేందుకు వీలవుతుందన్నారు. విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో, నిబద్ధతతో ప్రజల సమస్యలను సత్వరమే నాణ్యవంతమైన పరిష్కారానికి ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా, డివిజన్ స్థాయిలోనూ కార్యక్రమం యథాతథంగా అమలవుతోందని ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా సూచించారు. అర్ధరాత్రి వేళ బస్టాప్లో ఉన్న వైసీపీ దిమ్మలు, బల్లలు విరక్కొట్టడం దుర్మార్గమని డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ అన్నారు. విజయవాడ చరిత్రలో ఇదొక బ్లాక్ డే అని అన్నారు. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. డివిజన్లోని ఆధ్వర్యంలో ఈ విధ్వంసం జరిగిందని చెప్పారు. కార్పొరేషన్ సిబ్బందితో వైసీపీ బల్లలను తీపించి టీడీపీ బల్లలు వేయించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు.
12 గంటలు దాటిన తర్వాత జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన అంబుల్ అనే అతను, హయ్యత్ ఖాన్ అని చెప్పి డివిజన్ ఇన్ఛార్జి, టీడీపీ ఇన్ఛార్జి, అలాగే కొంతమంది సుమారు 30-40 మంది 7-8 కారులో క్రేన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్న వైఎస్ఆర్సీపీ దిమ్మని అలాగే ప్రజలకు ఉపయోగించిన బల్లలను కూడా తీసేయడం జరిగింది. ఇక్కడ బస్ షెల్టర్ కూడా, బస్ షెల్టర్ వైసీపీ ప్రజలు కూర్చునేది కాదు, ప్రజలందరికీ అందుబాటులో ఉంది, చల్లగా ఉంది, నీడనేస్తుందని చెప్పి ఆటో స్టాండ్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని సోదరిమణి డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ గారు, వాళ్ళ తండ్రి గారు ఈ ప్రాంతానికి డిప్యూటీ మేయర్ గారు చాలా సేవలు అందించారు, కార్పొరేటర్గా పనిచేశారు. మేము ఒకటి అడుగుతున్నాం, ప్రజలందరికీ మేము అప్పీల్ చేస్తున్నాం, ఈ బస్ స్టాప్లో ఒక వైసీపీ నాయకులు కార్యకర్తలే కూర్చుంటారు, ప్రజలందరికీ ఎండలో ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ రోజున ఆటో స్టాండ్ వాళ్ళని బతిలాడి మేము అందరం కలిపి ఇక్కడ బస్ స్టాప్ కట్టించారు. అలాగే కళ్ళ ముందు ప్రత్యక్షంగా సాక్షాత్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా, నా సోదరులందరికీ కూడా మీ అందరి ద్వారా నేను ఏదైతే ఈరోజు నిలబడి నేను మాట్లాడుతున్నానంటే నిజంగా ఈరోజు ఒక బ్లాక్ డేగా నేను బాధపడుతున్నాను. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు నేను డిప్యూటీ మేయర్ పదవి 4 ఏళ్ల నుంచి నేను చేస్తున్నాను. మరి 4 ఏళ్లలో నేను అభివృద్ధి జనాల్లోకి వెళ్ళి మంచి చేశానే తప్ప ఈరోజు ఇట్లా బాధగా నుంచునే రోజు వచ్చిందంటే మరి ఇది మంచి ప్రభుత్వమా అరాచకమైన ప్రభుత్వమా ప్రజానీకం అయితే గుర్తు చేసుకుంటుంది. నిజంగా నిన్న రాత్రి అర్ధరాత్రి 12:30 జనాలు లేని సందర్భంలో మరి ఈరోజు 10 మంది సేద తీరే బస్ స్టాప్ కానీ, 10 మంది నిజంగా వేసవికాలంలో చలివేంద్ర మంచినీళ్ళు తాగేది కానీ, మరి ఆటో యూనియన్ వాళ్ళ స్టాండ్ కానీ, మరి ఏదైతే మరి ఏదైతే ఆ బ్రిడ్జ్ ఉందో దానికి అప్పుడు గుల్జార్ గారు బ్రిడ్జికి శంకుస్థాపన చేసి ఏదైతే గత ప్రభుత్వంలో ఎప్పుడో పురాతన కాలంలో నెహ్రూ గారు పుణ్యమాంట బ్రిడ్జ్ చేస్తే దాని శిలాఫలకాన్ని మరి 4 కూర్చుని బల్లలు ఉన్నాయి. మరి నేను ఒకటే అడుగుతున్నా, బల్లలను కూడా తీసి ఇందులో ఏదైనా చెడు కనపడుతుందా, ప్రభుత్వం కనపడుతుందా? పడవలరావు సెంటర్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ హోండాల ప్రభుత్వంలాగా తయారయ్యి గత 4 ఏళ్ళ నుంచి ఎవరైతే ముసలి వాళ్ళు పొద్దున్న కూర్చుని పేపర్లు చదువుకుంటారో బల్లలు వేసామో ఆ బల్లలను తొలగించి తెలుగుదేశం బల్లలు వేశారు. ఒకటి అది కార్పొరేషన్ వేసారని చెబుతున్నారు. కార్పొరేషన్ సిపి గారిని అడిగితే నాకు తెలియదండి, నాకు ఎటువంటి నేను ఆర్డర్ ఇవ్వలేదు అంటున్నాడు ఆయన. మరి ఎవరు చేశారు? ఒకటి. రెండోది, ఆ దిమ్మల పక్కనే ఉన్న మా వైఎస్ఆర్ పార్టీ దిమ్మ, ఇక్కడ చూస్తే బ్యాక్ బస్ షెల్టర్లో మా బ్రదర్ చనిపోతే, మా కజిన్ బ్రదర్ చనిపోతే 2 పేరుతో బస్ షెల్టర్ కట్టించి వాళ్ళకి జ్ఞాపకార్థం ఫ్లెక్సీలు పెడితే ఆ బస్ షెల్టర్ పగలగొట్టి ఫ్లెక్సీలు చించేశారు. అలాగే మా వదిన గారు చనిపోతే ఆవిడ పేరుతో నిత్యం కూలింగ్ నీళ్లు పోస్తున్నాం, మేము 20 క్యాన్లు నీళ్లు పోస్తున్నాం, దాన్ని కూడా ఫ్లెక్సీలు చించారు. తూర్పు నియోజకవర్గంలో 15వ డివిజన్లో ఏదైతే వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ డివిజన్ కార్పొరేటరు పెద్దలు కూర్చోవడానికి బల్లాలు ఏర్పాటు చేసి, అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఈ వంతెన మీద నడిచే ఎండాకాలం ఇబ్బంది పడుతుందో అదే వర్షాకాలం కూడా చలివేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అభివృద్ధి చేస్తామని చెప్పింది మానేసి అభివృద్ధి చేసిన దాన్ని కూడా ఇవాళ వాళ్ళు పగలగొడుతున్నారంటే వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. అభివృద్ధి చేయాల్సింది పోయి అభివృద్ధి చేసిన దాన్ని పగలగొట్టి మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆయన సూపర్ 6 అమలు చేస్తానని చెప్పాడు. సూపర్ 6లో ఒక 6 కూడా మరి కొట్టలేదు. ఆ 6లన్నీ మరి ఏమైపోయినాయో తెలియదు. కానీ వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధి చేసినవన్నీ కూడా వాళ్ళు పగలగొట్టు కూర్చున్నారు. ఫన్ టైమ్స్ క్లబ్లో పీకబూ చిల్డ్రన్ క్లినిక్ నుండి డాక్టర్ అడుసుమిల్లి గౌతమి మరియు గిగిల్స్ డెంటల్ కేర్ నుండి డాక్టర్ అడుసుమిల్లి హనీషా ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. ఈ శిబిరంలో చిన్నారుల వైద్య పరీక్షలు, వృద్ధి విలువల అంచనా, దంత పరీక్షలు మరియు ఉచిత మందుల పంపిణీ నిర్వహించబడింది. విజయవాడ మరియు పరిసర ప్రాంతాల నుండి ఈ శిబిరానికి భారీగా హాజరయ్యారు. అందరికీ ఆరోగ్యమైన భవిష్యత్తు కల్పించాలన్న లక్ష్యంతో ఇలాంటి ఉచిత శిబిరాలను పీకాబూ చిల్డ్రన్ క్లినిక్ మరియు గిగిల్స్ డెంటల్ కేర్ తరచుగా నిర్వహించేందుకు కృషి చేస్తుందని నిర్వాహకులు చెప్పారు.
పెనమలూరు నియోజకవర్గం తాడిగడప 100 అడుగుల రోడ్లోని కామినేని హాస్పిటల్ సమీపంలో ముళ్లపొదల్లో గుర్తు తెలియని వ్యక్తిని స్థానికులు ఆదివారం గుర్తించారు. ఆ వ్యక్తి చనిపోయి ఉండటాన్ని 112కు స్థానిక అపార్ట్మెంట్ వాసులు కాల్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వృద్ధుడిని రక్షించి 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని వివరాలు కూడా చెప్పలేని స్థితిలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గరికపాటి నరసింహారావు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికిన అనంతరం దేవస్థానం ఈవో రామారావు అమ్మవారి దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హవేలీ ఫ్యామిలీ రెస్టారెంట్ను ప్రారంభించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. చంద్రబాబు హయాంలో వ్యాపారాలు విస్తరించుకునేందుకు వ్యాపారస్తులు ముందుకు రావడం శుభపరిణామమని వెల్లడి. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్న సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు. డ్రైనేజీల్లో పడి ప్రాణాలు పోతున్న స్పందన ఉండడం లేదని ఆగ్రహం. తమ్ముడు రామ్మూర్తి నాయుడు పార్థివ దేహం వద్ద నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి నేనున్నానంటూ భరోసా. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.